మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కొత్తగా ఒక అంశమును మనం నేర్చుకోవడానికి ఈ విధంగా సిద్ధపడి ఉంటున్నాము. మరి తరచుగా ఇంటి దగ్గరే చేస్తూ ఉంటే కొంచెం సేమ్ లొకేషన్గా కనబడుతున్నందున మరి దేవుడు నన్ను ఈ విధంగా ఇక్కడికి నడిపించాడు. ఇటు రీతిగా మనము దేవుని యొక్క వాక్యంపై దినదినము ఆసక్తి చూపాలని దేవుడు చాలా ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే ఆ ఆశ విషయమై మనము ఎంతవరకు ఆసక్తి కలిగి ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఈరోజు ఈ అంశంను మనం ప్రారంభించుకుందాము. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళబోయే ముందుగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఆయన యొక్క సహాయం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సాయంకాల సమయమున తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము అంశమును నేర్చుకుందాము, ప్రార్థించుకుందాము. ప్రియులారా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, రాత్రికాల సమయమున సాయంకాల సమయమున మీ నామమును గణపరుస్తూ స్తుతించుతూ మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీరే మమ్మల్ని కాపాడుకున్నారు, మీ దయలో మమ్మల్ని వర్ధిల్లు చేసుకుంటూ ఉన్నారు. మేము చేసినటువంటి పాపముల నిమిత్తమే పశ్చాత్తాపంగా మా మనసులను మార్చుకుంటూ మీ వైపున తిరగడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు మా తండ్రి. ఇదిగో మా తండ్రి, సాయంకాల సమయంలో రీతిగా వాక్యాన్ని బోధించుకొని పోతూ ధ్యానించుకొని పోతూ ఉండగా మీ సహాయం మాకు అవసరం మా తండ్రి. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా మేము ఏమి చేయలేమని నమ్ముచూ ఉంటున్నాము. ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకొని చూడగా చదువుకొని చూడగా కావలసినటువంటి సహాయం మాకు దయచేయమని మా తండ్రి, మా మనసులకు మాకు కావలసినటువంటి అంశములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు ఎరిగి ఉన్నారు. మీరే మాకు మీ మాటల ద్వారా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడగలరని బ్రతిమలాడుకొంచు. ఇక లైవ్ ద్వారా ఇవ్వబోతున్నటువంటి ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్న సందేశాన్ని మీ బిడ్డలందరూ కూడా వినటకును సహాయం దయచేయమని, ఎటువంటి ఆటంకం రానికోకుండా సహాయం దయచేయమని బ్రతిమలాడుకొంచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపములన్నీ కూడా అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మనము నేర్చుకొని పోతున్నటువంటి అంశ భాగము వచ్చేసి తండ్రి పనికి ప్రాధాన్యత ఇస్తున్నామా లేమా అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. తండ్రి పని అనగా దేవుని యొక్క పనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా లేమా అనేటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు అని అంటే, రీసెంట్ గా ఒక వ్యక్తి నాతో మాట్లాడినటువంటి ఒక మాటను బట్టి నేను ఈ అంశంను చాలా గట్టిగా మాట్లాడాల్సినటువంటి ఆలోచన నాలో పుట్టించాడు దేవుడు. అయితే దేవుడు ఏమి చెప్పాడో దానికి మనుషులు ఏ విధంగా నాతో మాట్లాడారో అనేటువంటి ఒక మాటను బట్టి ఈరోజు అంశాన్ని నేర్చుకుంటున్నాము. మొదటిగా ఆ మనిషి అనేటువంటి ఒక మాటను నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ మనిషి అనేటువంటి మాట ఏమిటి అని అంటే, యవనంలో ఉంటున్నావు, యవనంలో ఉంటూ మంచిగా డబ్బులు సంపాదించుకోకుండా ఎందుకు ఈ సేవ, ఇవేం కూడు పెడతాయా, ఏమన్నా మనకు ప్రయోజనకరంగా ఇవేమన్నా ఉంటున్నాయని అనుకుంటున్నావా? ఒక వయసు వచ్చిన తర్వాత అనగా సంపాదించి సెటిల్ అయిపోయి ఇక వృద్ధాప్యానికి దగ్గరగా ఉంటున్న సమయం అనగా ఒక 50-60 వయసు వస్తున్న టైంలో అప్పుడు సేవ చేస్తే బాగుంటుంది. కానీ ఈ వయసు సంపాదించేటువంటి వయసు కదా, ఈ టైంలో ఇలా సేవ అంటూ కొంచెం పని మీద ఇంట్రెస్ట్ పెట్టి సంపాదించుకుంటే మంచిది అని ఒక వ్యక్తి నా గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి మాటను నేను గుర్తుంచుకుంటున్నాను ఈ సమయంలో. ఎలా అంటున్నారంటే, పిల్లారా, ఆయనేం తప్పేమనట్లేదు, కానీ ఆయనకు దేవుని గురించి తెలియదని నేను అనుకున్నాను. అంటే ఆయన ఏ విధంగా అన్నాడు, మంచిగానే అన్నాడు. వయసులో ఉంటున్నావు, శక్తి ఉంది, ఎందుకు ఇలా తిరుగుతూ ఉంటారు అందరూ? దేవుని సేవ చేయడానికి జ్ఞానం అవసరము. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు, పెద్ద చదువుకున్న వాళ్ళు, లేదా వయసులో పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా దేవుని సేవలో. వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో మీరు చదువుకోండి, బాగా సంపాదించుకోండి అనేటువంటి ఒక మాట మాట్లాడటము మంచిదే. కానీ ఆయన మాటకు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము కొద్ది పర్సెంటే మనకు కనబడుతుంది. కానీ నిజానికి దేవుడు ఏమంటున్నాడు అనేది మనము గమనించుకోవాలి. చూడండి, తండ్రి పనికి
ప్రాధాన్యత ఇచ్చినటువంటి అనేకమైనటువంటి భక్తులను మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఆ మాటలకు మనము సమాధానంగా ఈరోజు మాట్లాడుకున్నాము. నిజానికి చూడండి, యవనస్తులు దేవుని యొక్క కాడి మోయడము చాలా మంచిది అని యేసుక్రీస్తు ప్రభువారే చాలా వివరంగా మనకు చెప్పినటువంటి మాట మనకు తెలుసు. ఎందుకనంటే చాలా మంది మనకు ఆలోచన వస్తూ ఉంటది, అరే యవనస్తులు అయినటువంటి వాళ్ళే అవసరమా, వృద్ధాప్యలో ఉన్నటువంటి ముసలితనంలో వాళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు ఈ యవనస్తులు ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ అనగా సంపాదించాల్సినటువంటి ఆ సమయంలో దేవుని సేవ అంటూ దేవుని యొక్క మాటలు పలుకుతూ ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? వయసు మించబడిన తర్వాత ఒక 60-50 వచ్చిన తర్వాత 40-50-60 వచ్చిన తర్వాత ఆ టైంలో చేస్తే బాగుంటది కదా అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిచ్చారు అని అంటే, మనకు లూకాసు వార్తలో మనకు బాగా తెలిసినటువంటి మాట ఒకటి ఉన్నది. అది ఏమిటి అని అంటే, యవనస్తుడు యవనమున దేవుని కాడి నరుడు ఈ యవనంలో దేవుని కాడి మోయడము చాలా మంచిది అన్నటువంటి మాట మనకు తెలిసినటువంటి మాట. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే ప్రియులారా, యవనములోనే అనగా దేవుని సేవ చేయడానికి కండలు అవసరమా, బాడీ అవసరమా, ఎత్తు అవసరమా, యవనం అవసరమా అంటే అవును, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే అని గమనించాలి. ఎందుకు అనంటే యవనంలో మనకు అనగా ఒక మాట బైబిల్ మాట మనం చదువుకున్నాము, ఆ మాటకు వస్తాము. చూడండి, మేలైనది, బాగా కొవ్వినది, బాగా అన్ని విధాలుగా బాగా ఉండేది మనము దేవునికి ఇవ్వాలి. అంటే కుంటిది కానీ, గుడ్డిది కానీ, లేవలేనిది కానీ, ఇంకా ఏదైనా రోగం గలది కానీ ఏదైనా ఉంటే దానిని తీసుకొని వెళ్ళి దేవునికి ఇవ్వడం అనేది మంచిది కాదు. నిజమే అది. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమున మనం ఎలాంటిది ఇవ్వాలి అని అంటే చాలా శ్రేష్టమైనది ఇవ్వాలి. మరి శ్రేష్టమైనది ఇవ్వాలి అని అన్నప్పుడు యవ్వనము చాలా శ్రేష్టమైనదా కాదా? చూడండి, యవ్వనములోనే దేవుని యొక్క సేవ చేయడం అనేది శ్రేష్టమైనటువంటి పని ఒకటి. అలాగే యవ్వనం అనేది చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. ఆ సమయంలో మనము తలకిందులు చేయగలిగినటువంటి మేధాశక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, బలము కూడా అంతగా ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, నరుడు యవనమున దేవుని కాడి మోయుట మంచిది అనేటువంటి మాట మనకు తెలిసినటువంటి మాటగా ఉంటున్నది. నిజానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని మనం గమనించుకున్నప్పుడు చూడండి, ఒక మాట మనము చదువుకోవచ్చు. ఏంటంటే ఒకసారి ప్రవక్త గ్రంథమైనటువంటి చూడండి, ప్రవక్త గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మలాకీ గ్రంథంలో మనకు ఇలాగూ దేవుని మాట సెలవిచ్చి ఉన్నది. ఎలాగూ అని అంటే, కుమారుడు తన తండ్రిని గణపరచవలను కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైనా, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. అలాగే కింది మాటలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నేను నిజంగా మీకు తండ్రిని అయితే నా కుమారులైనటువంటి మీరు నాకు ఇవ్వవలసినటువంటి ఇస్తూ ఉన్నారా? నేను నిజంగా మీకు యజమానుడనైతే నాకు రావాల్సినటువంటి నాకు వస్తూ ఉన్నాయా? యజమానునికి ఇవ్వవలసినటువంటి యజమానునికి దాసుడు ఇవ్వవలసినటువంటివి ఇస్తూ ఉన్నారా అంటూ కింద 8వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాణిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా. చూడండి, కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం ఒకసారి. ఇక్కడ ఏం పలుకుతూ ఉన్నారు అని అంటే, కుంటి వాటినైనను గుడ్డి వాటినైనను అంటే దానికి పనికిరాని వాటిని తీసుకొని వచ్చి నీ యజమానుడికి అనగా నీ అధికారికి నీవు ఇస్తే అది ఏమైనా అంగీకారంగా ఉంటుందా?
అలా చూడండి ఒక మాట, కుంటిదానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటిదానిని రోగం గల దానిని అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడలా అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నీ అధికారి నీ మీద దయ ఉంచుతాడా? ఒకవేళ నువ్వు అలాంటివి పనికిరానివి తీసుకొని వెళ్ళి నీ అధికారికి బహుమానంగా ఇస్తే వాటిని నీ అధికారి అంగీకరిస్తాడా? చూడండి, గమనించండి. నిజానికి మనం ఏదైనా ఇవ్వాలి అని అన్నప్పుడు, ఎవరికన్నా సంతోష పెట్టాలి అని అన్నప్పుడు, అది చెయ్యాలి అన్నప్పుడు శ్రేష్టమైనదే ఇవ్వాలి. మరి యవనము కూడా చాలా శ్రేష్టమైనది. నిజంగా యవనస్తులు దేవుని యొక్క సేవ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. ఆ వయసులో దేవుని సేవ చేయడం అనేది, మన శ్రేష్టమైనటువంటి యవన జీవితాన్ని దేవునికి అర్పించడం అనేది దేవునికి సంతోషకరమైనటువంటి పని. ఆ పనిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ఆ సమయంలో మనము మన అవసరాలు తీర్చుకుంటూ, మన బాధ్యతలు అంటూ లోక సంబంధంగా మనం తిరుగుతూ దేవుని పనులు చేయాలి అన్నప్పుడు కూడా చేయకోకుండా దాన్ని వెనకబడేస్తూ ఉంటే అది నిజంగా దేవుడు మనల్ని అంగీకరించేటువంటి విషయము కాదు అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, లూకా సువార్తలో మనము యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరికరంగా తీసుకుంటున్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల వయసులోనే తన తండ్రి పనికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతూ ఉంటాడు. చిన్న వయసు, 12 ఏళ్ల వయసు. 12 ఏళ్ల వయసులోనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ చెప్తున్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ యాజకులు కానీ, ఆ బోధకులు కానీ, ఆ శాస్త్రులు కానీ అక్కడ ఏమి బోధిస్తున్నారో వారి మాటలు వింటూ, వారు చెబుతున్నటువంటి ఆ యొక్క మాటలకు ప్రత్యుత్తరం ఇస్తూ, వాటిని కుశల ప్రశ్నలు అడుగుతూ వారి దగ్గర ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. మనము ఆ కాంటెక్స్ట్ ని బట్టి ఆలోచన చేసుకున్నా అక్కడ మనం ఒక మాట మనం వినవచ్చు. అక్కడ యేసుక్రీస్తు తల్లిదండ్రులు యేసేపు మరియా వచ్చి అక్కడ వెతుకులాడుకుంటూ, నాయనా ఇదేమి పని, మమ్మల్ని బాధించుటకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధానము ఈ విధంగా ఉంటుంది. ఎలాగూ అని అంటే, అక్కడ ఏ విధంగా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధానము గమనించితే, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు ఎరుగరా అని అంటాడు. ఒకసారి ఆ వచ్చినాన్ని మనం జాగ్రత్తగా గమనించుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా ఉంటున్నది. ఏమని అంటే 49వ వచనంలో, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. మీరేలా నన్ను వెతుకుచుంటివి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ అది. అంటే ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఎలా ఉన్నదన్నే గమనించండి. మీరు నన్నెందుకు ఎదుగుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా, మీరు ఎరుగరా అంటే, ఆ వయసు యేసుక్రీస్తు యొక్క ప్రభు మనసును, ఆయన యొక్క ఆలోచనలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆయన యొక్క మనసులో, ఆయన యొక్క హృదయంలో ఏమి స్థానం ఉన్నది అని అంటే, ఆయన ఒకటే ఆలోచన పెట్టుకున్నాడు. ఏంటి అంటే, నేను నా తండ్రి పని మీద నేను ఉండాలి అంటే, ఆయనను మాదిరికరంగా తీసుకోవాలి. మనం కూడా ఈనాడు ఆయనను కూడా మనము మాదిరికరంగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. ఆయన ఏం చెప్పారు, 12 ఏళ్ల వయసులోనే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈనాడు 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యవనస్తులను కానీ చిన్నపిల్లలు కానీ గమనించండి, వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఈవెన్ మన 12 ఏళ్ల వయసులో కూడా, అనగా నేను నా 12 ఏళ్ల వయసులో కూడా నేను ఎలా ఉంటున్నానని మనల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, అది నిజంగా దేవుని గ్రంథాన్ని, దేవుని యొక్క మాటలను పక్కన పెట్టేస్తే, లోక సంబంధంగా స్కూల్కు వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళాం. కానీ ఆ మైండ్ను మనం ఆలోచన చేసుకుంటూ, క్రీస్తు ప్రభువారి యొక్క మైండ్ను మనం, ఆ మనస్సును మనం గుర్తించుకుంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు ఏ విధంగా ఉన్నది గమనించండి. అక్కడ ఏమంటున్నాడు అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, ఇది నా పని, ఖచ్చితంగా నేను ఇది చేయాల్సినటువంటి పని అంటూ, తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరుగరా అంటూ తనకు ఉన్నటువంటి దేవుని మీద ఆసక్తిని మనకు చూపుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దాన్ని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి. మన మైండ్, మన హృదయానికి, మన ఆత్మలకు దాన్ని మనం ఇన్స్పైర్ గా తీసుకోవాలి. ఈ వయసులోనే మనం దేవుని సేవ చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నామే,
12 ఏళ్ల వయసులోనే ఆయన దేవుని సేవలోకి వచ్చేసాడు. అనగా 12 ఏళ్ల వయసు నుండి ఆయన ప్రారంభించుకుంటాడు దేవుని యొక్క మాటల మీద ఇంట్రెస్ట్ పెట్టడానికి, ఆ పనుల మీద ఇంట్రెస్ట్ చూపడానికి 12 ఏళ్ల వయసునే చూపించాడు. మరి ఈ వయసులో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేదాకా మనం వెనకలు పడుతున్నామంటే, ఆ 60 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేదాకా మనం అలాగే ఆగుతున్నామంటే అది ప్రయోజనకరమైనటువంటిదిగా ఉండదు ఒకవేళ. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి నీ యవ్వన దశను నువ్వు పోగొట్టుకొని దేవుని సేవకు చేయాలనే ఆలోచన నీలో ఉన్నా కూడా, ఆ తాత్పర్యం నీలో ఉన్నప్పటికీ కూడా, ఆ శక్తి నీలో ఉన్నప్పటికీ కూడా ఆ వయసులో నిర్లక్ష్యం చేసి 70 ఏళ్ల వయసులో చేద్దాంలే అని మనం వెనక్కిపోతే నిజంగా ఆ మాటకు మనము ఖచ్చితంగా మనం దేవునికి సమాధానం చెప్పుకోవాలి. అయితే ప్రియులారా చూడండి, నీ ఏ వయసులో చేసినా కానీ దేవుని సేవ అనేది వ్యర్థమైపోదు. నిజంగా మనం చేస్తున్నటువంటి సేవ ఎప్పటికీ నిష్ప్రయోజనం కాదు. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. ఇలాగ ఉన్నది, అక్కడ ఏమని ఉన్నదంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, మీ ప్రయాసం అంతా కూడా వ్యర్థం కాదు. మీరు దేవుని యొక్క పని విషయంలో, ఆ దేవుని యొక్క పని చేయాలని ఒక ఆలోచనతో ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంత ఆశ కలిగి ముందుకు వెళ్తూ ఉన్నారు, అదంతా కూడా ఏం కాదంటున్నాడు అంటే ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. చూడండి, ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి, అందులో కదలని వారుగా ఉండండి, ఎప్పటికీ కూడా దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి చూపుకునే వారిగా మనం ఉండాలి. అంటే ఇట్ మీన్స్ ఏం చెప్తుందంటే, దీని అర్థం ఏమంటున్నది అంటే, ఏ వయసులో చేసినా కానీ సరే, ఏ వయసులో నువ్వు దేవుని సేవ చేయాలని వెళ్ళినా కానీ సరే, ఈ వయసు ఇంకొక వయసు కానీ అంటే ఇది సంపాదించుకునే వయసు, ఇది మంచిగా స్థిరపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వయసులో అంటూ ఏవో మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పటికీ కూడా అది వ్యర్థం కాదు. దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వాదం. అంటే ఎప్పుడు చేసినా కానీ సరే ఆ పనికి వాల్యూ ఉంటుంది, ఆ పనికి ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది, తగినటువంటి న్యాయమైనటువంటి ఫలితమే మనకు ఉంటుంది. అందుకే ఏమంటున్నాడంటే పౌలు కొరింథీకి రాస్తూ, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాకుండా ఎప్పటికీ కూడా కార్యాభివృద్ధి యందు ఆసక్తి కనబర్చేవారిగా మనం ఉండాలి. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనించుకున్నప్పుడు అక్కడ తిమోతికి పౌలు రాస్తూ ఉంటున్నాడు అండి. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు మనము ధ్యానించుకున్నప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు ప్రకటించాలి దేవుని యొక్క వాక్యమును? ఎలా ప్రకటించాలి దేవుని యొక్క వాక్యమును? ఏ సమయంలో ప్రకటించాలి దేవుని యొక్క వాక్యమును అని ప్రశ్న వేసుకోవాలి మనం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు అంటే, చూడండి, వాక్యమును ప్రకటించు. ఎప్పుడు ఏంటంటే సమయమందును అసమయమందును. అంటే ఇది కన్వీనియంట్ గా లేదు, ఇది మనకు ఒక ఇబ్బందికరంగా ఉన్నది, ఇది మనకు ఇది ఒక రకంగా మనకు ఇబ్బందిగా ఉన్నది అంటూ మనము సమయాన్ని ఉద్దేశించుకుంటూ ఈ సమయం ఇది కాదు, ఈ సమయం ఇది కాదు, ఈ వయసు ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ దేవుని యొక్క పనిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ప్రయాసపడు ఎప్పటికీ, అది ఎప్పుడైనా సరే, సమయమందును అసమయమందును. ఈ సమయాన్ని చూసుకుంటూ మనం దినాలను లెక్క పెట్టుకుంటూ ఆ రోజు చెప్తాంలే, ఈ రోజు చెప్తాంలే అంటే ఆ వాక్యం నీ దేవుని బిడ్డలు మారడానికి ఆ రోజున నువ్వు చెప్పకపోతే అది వ్యర్థమైపోతుంది. దాని వలన వారు నాశనం అయిపోతారు. అంటే
నీకుంటున్నటువంటి ఆ ఇన్స్పిరేషన్, ఆ మైండ్ లో ఉన్నటువంటి దేవుని యొక్క థాట్స్, నువ్వు నేర్చుకున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు, నువ్వు తెలుసుకుంటున్నటువంటి దేవుని యొక్క ఆలోచనలు, ఇవన్నీ నీ మైండ్ లో పెట్టుకున్నావు అనగా నేర్చుకుంటున్నావు. ఏ సమయంలో నువ్వు బోధించాలి, ఏ సమయంలో నువ్వు ప్రకటించాలి, ఏ సమయంలో అది చేయాలి అని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. సమయమందును అసమయమందును అంటే ఒక ఖండితమైనటువంటి సమయము, ఒక వాతావరణం అని కాదు, కానీ వీలు దొరికినప్పుడల్లా సమయం కానీ అసమయం కానీ ఎప్పుడైనా కానీ ప్రకటించుము. అయితే సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎప్పుడు అవన్నీ చేయాలి మనము? 70 ఏళ్ళప్పుడు చేస్తే సరిపోతుంది అనుకుంటే అది కాదు. దేవుని వాక్యం నీకు తెలుసు, దేవుని గురించి ఆలోచన నీకు తెలుసు, దేవుని గురించినటువంటి బుద్ధి నీకు ఉంది, ఇలా దేవుని గురించినటువంటి అన్నీ ఉన్నాయి, అన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, ఇలా నీ మైండ్ అంతా కూడా ఉంది. కానీ అది ఎప్పుడు మనం చేయాలి అని ఆలోచన చేస్తున్నాం. అది ఆ వయసులో చేయడం మంచిదా, ఎప్పుడు చేయడం మంచిది అని అంటే, నిజానికి చిన్నతనం నుండి దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోవాలి. చిన్నతనంలో నుండి దేవుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉండాలి. నీకు సర్టెన్ ఏజ్ అనగా నువ్వు చెప్పడానికి ఇంకా రెడీ అయిపోతున్నావు అన్నప్పుడు ఖచ్చితంగా మనము వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయకూడదు. అంటే రెడీ అయిపోవాలి ఇంకా చెప్పడానికి అంతే. ఎందుకంటే యేసుక్రీస్తుకు కూడా ఆయన నేర్చుకుంటున్నాడు, ప్రయాసపడుతున్నాడు, అన్ని చేశాడు, కానీ బాప్తిసం తీసుకుంటున్నటువంటి ఆ సమయం మొదలుకొని ఇక ఆ తర్వాత నుండి ప్రకటించాడు. అంటే అప్పటి వరకు నేర్చుకున్నాడు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక ఆగలేదు. ఆయన బాప్తిసం తీసుకున్నప్పటి నుండి ఆయన బోధించడము ఆపలేదు. ఇక మనం కూడా నేర్చుకున్నాము, పిల్లప్పటి నుండి బోధిస్తున్నాము, మందిరాలకు వెళ్తున్నాము, మందిరంలో ఉన్నటువంటి మాటలు నేర్చుకుంటున్నాము, వాళ్ళు చెడ్డోళ్ళని చూసి చెడ్డోళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉండకూడదని తెలుసుకుంటున్నాము, ఇలా మంచిగా ఉన్నాడు, మంచి అయినటువంటి ఆయన మంచిగా ఉంటే ఇంకా 10 మంది చూసి నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాము అని వాళ్ళని చూసి ఆలోచన చేస్తాము. అన్ని అనేకమైనటువంటి ఆలోచనలు మనకు ఉన్నాయి. చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాము. ఇక ఏజ్ వచ్చింది అంటే, ఏజు అంటే బాప్తిసం తీసుకున్నటువంటి తర్వాత నుండి నువ్వు బోధించడానికి అర్హుడు అయిపోతున్నావు. కాబట్టి ఇక నువ్వు బోధించడానికి సిద్ధపడు, అనగా దేవుని వాక్యం ప్రకటించడానికి సిద్ధపడు. అంటే ఎవరినో నేను వాడికంటే పెద్దవాడిగా ఉండాలి, నేను అతని మీద పెత్తనం చూపించాలని బోధించడానికి నేర్చుకోవద్దు. ఇక నేను ప్రకటించాలి దేవుని యొక్క మాటలు. ఎందుకంటే నాశనం కావడానికి చాలా మంది దగ్గర అవుతున్నారు. ఆ నాశనం గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి అనగా నా తర్వాత వారిని కూడా నాశనానికి నడిపించను. ఇక నేను ప్రకటించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రకటించాలి. అసమయమందును, సమయం కానీ అసమయం కానీ అది ఎలా ఉన్న పరిస్థితి, మనము ముందుకు వెళ్ళి ప్రకటించే వారిగానే మనం ఉండాలి. ఇక మనం ఆలోచన చేసుకుంటుంటే ఈనాడు యవనస్తుల గురించి మనం ఆలోచన చేసుకుంటున్నాం. యవన దశలోనే దేవుని కాడి మోయడము చాలా మంచిది, చాలా ఉత్తమము. ఎందుకంటే యవన వయసులోనే అధికమైనటువంటి పాపములు చేయడానికి మనకు చాలా బలమైనటువంటి థాట్స్ మనకు వస్తాయి. యవన వయసులోనే పాపం చేయడానికి చాలా అనుకువగా ఉన్నటువంటి వయసు అది. యవన వయసు చాలా చెడిపోవడానికి అనుకువగా ఉన్నటువంటి వయసు. నిజంగా గమనించండి, ఆ యవన వయసులోనే మనము కొండనైనా సరే ఎత్తగలము అనేటువంటి ఒక మంచి గొప్ప ఆలోచన మనకు ఉంటది. ఆ టైంలో దేవుడి గురించినటువంటి ఆలోచన మైండ్కు పెట్టుకుంటే, పదును పెట్టుకుంటే, సాధన చేస్తే ఆ వయసులో ప్రపంచాన్ని కూడా మనం తలగిందులుగా చేయవచ్చు. నిజానికి ఆ వయసులో ఇదిగో పలాంటి చెయ్యాలి అని అంటే అది ఏమైనా సరే, అది ఎంతవరకైనా సరే తెగించి చేయగలము. అదే తప్పు వాటికి మనం పెడుతున్నామా అని ఆలోచన చేయాలి. ఆ వయసు, ఆ శక్తి, ఆ బలము అదంతా కూడా తప్పు వాటి మీద మనము ఇంట్రెస్ట్ చూపి దానికి పెడుతున్నామా, అది ఖచ్చితంగా నాశనానికి దారితీస్తుంది అని తెలుసుకోవాలి. నిజానికి అదే వయసులో దేవుని యొక్క మాటలు మనం చేపట్టుకొని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే అది ఖచ్చితంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాది అనేది మనం గమనించుకోవచ్చు. నిజానికి ఏ ఆర్మీలోనైనా సరే, ఏ దేశ బలగాలలోనైనా సరే, ఆర్మీ దేశం మనం చూసుకుంటే స్పెషల్ గా ఆలోచన చేస్తే, ఆర్మీ గురించి ఆలోచన చేస్తే 17 వయసు నుండి 21 వయసు 22 వయసుల వారికి మాత్రమే ఆర్మీలోకి అవకాశం ఉంటది. ఇక ఈ కాస్ట్ రిలీజియేషన్ అవన్నీ ఎక్స్టెన్షన్ ఉంటే
ఒక 5 ఏళ్ళు ఒకవేళ పెరగచ్చు, కానీ 17 నుండి 22 వయసు వాళ్ళకు మాత్రమే అవకాశం. ఎందుకు? ఒక దేశాన్ని సంరక్షించడానికి 17 ఏళ్ల వయసు నుండి 22 ఏళ్ల వయసు వాళ్ళకే అవకాశం ఉంటున్నదంటే దాని అర్థం ఏంటి? ఆ వయసులో అయితేనే వాళ్ళు ఏమైనా చేయగలరు. ఎంతవరకు పరిగెత్తాలన్నా, ఎంత బరువు మోయాలన్నా, ఎంత మందిని కొట్టాలన్నా, ఏ ఏ ఏ బుల్లెట్లకు గుండెలను ఎదురు పెట్టాలి అని అన్నా, ఈ దేశం కోసం ఏమి చేయాలి అని అన్నా, ఆ వయసే చాలా ముఖ్యమైనటువంటి వయసు. ఆ తర్వాత వయసు కొంచెం క్షీణిస్తా శరీరము మనకు సహకరించకుండా వెళ్ళిపోయేటువంటి వయసు అది. చూడండి, ఒక దేశ సంరక్షణ కోసమే మనకు సర్టెన్ ఏజ్ ప్రిపేర్ చేసినప్పుడు మనము దేవుని యొక్క సువార్త అనగా దీని గొప్ప దేవుని రక్షణ సువార్తను మనం ప్రకటించడానికి మరి యవ్వన వయసు అనేది చాలా ప్రాముఖ్యమే కదా అండి. అనగా మిగిలిపోయినటువంటిది, ఇక అక్కడకు రాని వయస్సును తీసుకెళ్లి దేవుడికి సేవకు అర్పించుకుంటే నిజంగా అది దేవుడు అంగీకరిస్తాడంటే ఒకవేళ అంగీకరించవచ్చు, కానీ అది అంత ఫలవంతంగా ఉండదు అనేది మనం గమనించాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 10వ వచనాన్ని మన పాత నిబంధనలో మాట ఒకసారి గమనించుకుంటే, ద్వితీయోపదేశకాండాన్ని మనం గమనించుకుంటూ ఒకవేళ ముందుకు వెళ్ళినప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా మనకు చెప్పబడి ఉన్నది దేవుని యొక్క మాట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. చూడండి ఏమంటున్నాడంటే, ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు. ఎవరికి? ఈ దేవుడు ఆనాడు సెలవిచ్చినాడు మోషేకి ఏమని అంటే, ఇదిగో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా నా దగ్గర కూర్చోబెట్టి వారందరికీ కూడా నా మాటలను నేర్పుము, దాని మీద వారు అందరూ కూడా నా మాటల మీద భయము కలిగి ఆ మాటలను అనుసరించి భయము కలిగి నడుచుకున్నట్లు వారికి నేర్పుము, ఆ తర్వాత వారి పిల్లలకు కూడా నేర్పుము. చూడండి, ఎవరెవరికి అది అవసరము అని అంటే మా తాతకు, మా అబ్బకు, మా నాన్నకు, వీళ్ళకే కాదు, వాళ్ళ తర్వాత ఉన్నటువంటి జనరేషన్ పిల్లలకి కూడా దేవుని యొక్క మాటలు అవసరమే. అంటే చిన్న పిల్లలకు కూడా దేవుని యొక్క వాక్యం మనము నేర్పవలసినటువంటి అవసరం ఉన్నది మనకు. అంటే చిన్నతనంలో నుండి దేవుని యొక్క పని మీద, చిన్నతనంలో నుండి దేవుని మీద మనకు ఆసక్తి చూపించవలసిన వారిగా మనం ఉంటున్నాం ఇప్పుడు. అంటే ఎప్పటి నుండి మనము దేవుని యొక్క పని మీద, దేవుని యొక్క చిత్తము మీద, ఆయన యొక్క ఆలోచన మీద మనకు మనసు ఉండాలి అని అంటే చిన్నతనము నుండి కూడా అది మనము నేర్పించవలసిన వారిగా ఉంటున్నాం. బాలుడిగా ఉన్నప్పుడే వారికి మనము ఆ మాటలను మనం నేర్పుకుంటూ ఉండాలి. బాలుడుగా ఉన్నటువంటి సమయంలో నుండి కూడా మనము దేవుని యొక్క పని మీద మనం ఇంట్రెస్ట్ చూపేటువంటి వారిగా ఉన్నది. చూడండి, పౌలు గారి యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే, పౌలు గారు చాలా వయసునందని ఏమంటున్నాడంటే, సమస్తమును కూడా నేను పెంటగా ఎంచుకున్నాను అని చెప్పాడు. సువార్త విషయంలో నాకు అతిశయము లేదు, నా మీద అది భారంగా ఉంటున్నది, ఆ భారాన్ని నేను మొయ్యాలి అని అంటున్నాడు పౌలు గారు. ఆ పౌలు గారు నేర్పుతూ తన శిశువు అయినటువంటి, అనగా తన తర్వాత వచ్చినటువంటి పౌలు దగ్గర నేర్చుకున్నటువంటి తిమోతికి నేర్పుతూ, ఇదిగో తిమోతి, నువ్వు దినదినము అభివృద్ధి ఇది నువ్వు ఎప్పటికీ ప్రకటిస్తూనే ఉండు, సమయం లేదు, అసమయం లేదు, ఎప్పటికీ దేవుని పని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎందుకంటే చిరకాలము లాస్ట్కు, అనగా చివరికి నిలవబడేది ఏమిటి అని అంటే దేవుని యొక్క మాటలే చివరకు నిలబడతాయి. మనం యోహాను సువార్తలో యోహాను పత్రికలు గమనిస్తే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరం నిలుస్తాడు. అంటే ఈ లోకము, దీనిలో ఉన్నటువంటి సమస్తం కూడా ఒకనొక దినమున అంతరించిపోతున్నది, నాశనమైపోతున్నది, కానీ దేవుని పని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నటువంటి ఎవరైనా కానీ సరే వాడికి చాలా మంచి ఆశీర్వాదాలు ఉంటున్నాయి. చూడండి, దేవుని చిత్తమును జరిగించేటువంటి వాడు నిరంతరము నిలుస్తాడు అని దేవుడే సెలవిచ్చాడు. అంటే దేవుని పని మీద మనం ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ చూపితే దేవుడు మనలను కూడా నిరంతరము నిలవబెడతాడు అనేది మనం నేర్చుకోవాలి.
ఏ వయసులో దేవుని పని చేయాలి అని అంటే, ఒక ఆర్మీ అంటే ఒక దేశ సంరక్షణ కోసము ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతనే సర్టన్ ఏజ్ వాళ్ళకే ప్రిఫర్ చేస్తున్నప్పుడు, ఈ దేవుని గొప్ప సువార్త ప్రకటించడానికి మనకు కూడా యవనస్థం అనగా యవన సమయం అనేది చాలా గొప్ప అవకాశం అనేది గమనించాలి. ఈనాడు యవనస్తులుగా ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి తెలియని పాపంలో ఎలా వాంఛ కలిగి వాటిలో కూరుకొని పోయి తమ మిగిలినటువంటి చివరి అనగా వయసు కూడా నాశనానికి దారి తీసుకుంటూ వెళ్తున్నారు. ఆ వయసులో, ఆ యవన వయసులో ముద్రించినటువంటి ఆ మైండే చివరి వారి యొక్క అంతం వరకు అనగా వారి చివరి దినముల వరకు అదే కొనసాగుతూ ఉంటున్నది. కాబట్టి యవనంలోనే మనం దేవుని మీద ఆశ కలిగి, దేవుని సేవ మీద వాంఛ కలిగి ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగా నిరంతరం నిలిచేటువంటి వారిగా ఉంటాము. మనలను కన్నటువంటి తండ్రి అనగా ఈ లోక సంబంధంగా కాదు, మనలను కలుగు చేసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన చాలా సంతోషపడినప్పుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వయస్సు. ఆ వయసులోనే మనం దేవుని సేవ చేయాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నదని గమనించుకుంటూ, చూడండి, దేవుని పని మీద మనము నిరంతరం ఆశ కలిగి ఉండాలి. నిజానికి ఇప్పుడు యవ్వనం లేదు కదా, ముసలి వయసున ఏం లేదులే, ఈ ముసలి వయసున చేయకపోతే ఏం కాదులే అని అనుకోవద్దు. ముసలి వారైనా యవనస్తులైనా ఇకనైనా కానీ సరే, ఇప్పటి నుండి అయినా సరే, యవనము మొదలుకొని ముసలి వరకు దేవుని సేవ మీద వాంఛ కలగండి. నిజానికి పనివారు కొద్దిగానే ఉన్నారు, కానీ పని చాలా విస్తారంగా ఉన్నటువంటి మన యేసుక్రీస్తు యొక్క మాటలను మనం గమనించాలి. పనివారు కావాలి, పనివారు తయారవ్వాలి. ఈనాడు పనివారిగా తయారవుతున్నటువంటి నాలాంటి వారికి చాలా మంది ప్రోత్సాహం అందించేటువంటి వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని నిరాశ కలిగించేటువంటి నిరుత్సాహ పలికేటువంటి ఆ మాటలను మాత్రం మనం పలుకోకుండా, యవనస్తులుగా ఉన్నటువంటి వారు బలంగా దేవుని పని చేయండి. మేము వృద్ధాప్యం వరకు వచ్చాము, ఎంతో సంపాదించాము, ఎంతో అనుభవించాము, ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాము, వయసులో ఉన్నటువంటి మీరు చేయండి అంటూ మీ చేతనైతే సహాయం చేయండి. మీ చేతనైతే ప్రోత్సాహకరమైనటువంటి ఆ ప్రోత్సాహాన్ని మాటలను మాకు పంచండి. అంతేగాని నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాత్రం పలుకోకుండా, మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ మీరు కానీ యవ్వనంలో ఉన్నటువంటి వారు యవ్వన దశలోనే దేవుని పనికి ముందుకు వెళ్ళగలరని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ విషయమై ఇంతవరకు మనం ధ్యానించుకున్నాము. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించవలసిందిగా దేవుని కోరుకుంటూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.